వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు అనేటువంటి దాని మీద విదేశాల్లో ఉన్నా సరే వారికి శిక్ష పడేలాగా కొత్త చట్టాలు తీసుకురావాలి. అలాగే ఆయా దేశాల ప్రభుత్వాలతోటి భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చలు జరిపి చేసేటువంటి వాళ్ళ మీద సోషల్ రెస్ట్రిక్షన్ అనేది విధించేలాగా కొన్ని చట్టాలు తీసుకురావాలి. ఖచ్చితంగా కొన్ని ఒప్పందాలు అయితే చేసుకోవాలి. విమర్శ చేయమని చెప్తున్నాం. తప్పు జరిగితే విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, భాష బాగుండాలి అని చెప్పి. కానీ ఎక్కడ అవ్వట్లేదు. అంటే ఇంకా మన్నేం చేస్తారులే అనే తెగింపు కూడా వచ్చేసినట్టుంది. మళ్ళీ మొదలు పెట్టారనమాట ఇప్పుడు కొత్తగా. ఒకసారి వీడియో చూడండి. అన్నం తినే ఎవడన్నా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని గాని అన్నం తినే ఎవడైనా గాని అన్నం తింటే జగన్మోహన్ రెడ్డి గాని రాజశేఖర రెడ్డి గాని ఎవరన్నా ఏమన్నా అంటే ఎందుకురా బతుకుతారని కొడుకులారా. చూసారుగా, వీడి పేరు పంచ్ ప్రభాకర్ రెడ్డి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు మై మేనేజ్మెంట్, క్షమించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే మిగతా రాజకీయ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని ఇలాంటి తప్పుడు లాంగ్వేజ్లో మాట్లాడేటువంటి వాళ్ళకి ఇలాగే మాట్లాడాలి సార్, అన్యదా భావించకండి. ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాం? గతంలో షర్మిల గారి మీద కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యానం చేశాడు వీడు, పశువుల డాక్టర్. వీడిని ఇంకా యూఎస్లో ఉండి అక్కడ ఉండేటువంటి మన యూఎస్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీ వాళ్ళు కానీ అలాగే తెలుగు అసోసియేషన్స్ కానీ ఎందుకని చెప్పి అక్కడ కేసులు పెట్టరు? అంటే అక్కడ చట్టాలు ఏమైనా అలా ఉంటాయా? అక్కడి నుంచి ఇటువంటి వ్యాఖ్యానం చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని. ఇదే భాష అంటే? ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, ఇక్కడ ఎవరిని ఏం పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డిని ఊరికే వదిలేశారు, ఇంకా మన్నేం చేస్తారులే. గతంలో వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేసి పిచ్చికొట్టుడు కొట్టినట్టు, టార్చర్ చేసినట్టు మనం ఏం చేయట్లేదు కదా, మళ్ళీ మనం రెచ్చిపోవచ్చు. కోర్టు గతంలోనే ఆర్డర్ ఇచ్చింది. పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ని కానీ, ఫేస్బుక్ అకౌంట్స్ని కానీ వీటన్నిటినీ కూడా బ్యాన్ చేయండి, మొత్తం అన్ని క్లోజ్ చేయండి అని యూట్యూబ్కి, గూగుల్ వాళ్ళందరికీ కూడా నోటీసులు గతంలో ఇవ్వడం జరిగింది. అప్పట్లో జరిగాయి. కానీ వేరే అకౌంట్స్ని మళ్ళీ పెట్టుకుని వేరే ఛానల్స్లో మాట్లాడుతూ మళ్ళీ ఇదిగో ఈ నోటి దురదకి, నోటి దురుస్తనానికి పనిపెట్టి ఈ రకమైనటువంటి విరేచనాలు చేసుకుంటున్నాడు నోటితోటే. వీడనుకుంటే వీడితో పాటుగా చింతాప్రదీప్ అని ఇంకో డాక్టర్. అసలు వీళ్ళందరూ డాక్టర్లు ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఏం చదువుకుని డాక్టర్లు అయ్యారో తెలియట్లేదు. వీళ్ళని ఏమనాలి? భాష బాగుండాలి, సద్విమర్శ చెయ్యండి అని చెప్పడం నేరం అయిపోతుందా వీళ్ళకి? నేను మాలేపాటి భాస్కర్ అనేటువంటి వాడు, ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఏమయ్యాడో తెలియదు. ఇప్పటిదాకా మరి కేసులు పెట్టలేదా ఏంటి తెలియదు. వర్రా రవీందర్ రెడ్డి, తర్వాత చెప్పుకుంటూ పోతే బోచ్చేడు లిస్ట్ ఉంది ఇలాంటిది. వీళ్ళందరూ ఎలాంటి కరుడుగట్టిన నేరస్తులు అంటే ఆఖరికి గౌరవ న్యాయస్థానాలు వాటి గౌరవం పోగొట్టుకున్నాయి. విత్ డ్యూ రెస్పెక్ట్, ఇంత కఠినమైన వ్యాఖ్య చేయడానికి 108 మంది మీద కేసు పెట్టారు. న్యాయమూర్తుల మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాళ్ళని ఇలా మాట్లాడారు. కరోనా సమయంలో వాళ్ళని జైల్లో ఒక రూమ్లో వేసి కరోనా పేషెంట్లందరూ పంపించి జడ్జిలందరినీ చంపేసేయండి అన్నటువంటి వ్యాఖ్యానం చేశారు. జడ్జిలకి ఉద్దేశాలు ఆపాదించి చేశారు అని చెప్పి కేసులు పెట్టింది. సిబిఐ ఎంక్వైరీకి కూడా వెళ్ళింది. అది ఆఖరికి సిఐడి వాళ్ళు వదిలేస్తే విదేశాల నుంచి రప్పించండి అని చెప్పి కూడా గ్రీన్ కార్నర్ నోటీసులు అవి కూడా జారీ చేశారు. మరి ఇప్పటిదాకా రాలేదు. తండ్రి చనిపోయారు కాబట్టి మాలేపట్టి భాస్కర్ రెడ్డి అయినా వచ్చాడు, కానీ లేకపోతే వాడు కూడా వచ్చేవాడు కాదు. అక్కడే కూర్చుని ఇంకా నోటితోటే చేసుకునేవాడు పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళ మీద, ప్రతి ఒక్కళ్ళ మీద ఇంకా మాట్లాడితే. అంటే విదేశాల్లో ఉన్నాం, మన ఎవరు ఏం చెయ్యలేరు, భారతదేశ చట్టాలు మనకి వర్తించవు, అక్కడ ఉన్నాం కాబట్టి, మేము ఇక్కడ పౌరులం కాబట్టి మమ్మల్ని ఏం చెయ్యలేరు. ఇలాంటి వాళ్ళందరినీ సోషల్ సాంఘిక బహిష్కరణ అంటాం చూసారా, అలాగా ఇక్కడ వాళ్ళ ఆస్తుల్ని ఇక్కడ జప్తు చేయండి. ఎందుకు రారో చూద్దాం. ఎందుకు దియో ప్రభుత్వాలు, కోర్టులు ఎందుకైనా పని చేయవు? కోర్టు వారు అంటే జడ్జి గారి సతీమణినో, జడ్జి గారి సోదరినో, జడ్జి గారి కుమార్తెనో వీళ్ళు తిట్టట్లేదు కదా, అందుకని వాళ్ళు అలాంటి తీర్పు ఇవ్వరనమాట. మిగతా వాళ్ళని తిడితే పర్వాలేదు, తిట్టాడు కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్లో దీని ప్రకారం ఏదో చెప్తారు, చేస్తారు, అంతే. వాళ్ళని తిడితే నొప్పి తెలుస్తుంది, అందుకని వీళ్ళ మీద ఇవ్వరు. ఆర్డర్ ఇవ్వండి ఒకసారి, ఇచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎందుకు రారో ఇక్కడికి, ఎటువంటి వ్యాఖ్యానం చేశారో, దానికి ఇక్కడ శిక్షలు ఏమున్నాయి అనేటువంటిది. ఆ నొప్పి వాళ్ళకి తెలిస్తే తిడుతున్నది ఎవరిని అనేది అప్పుడు తెలుస్తుంది, బాధపడినటువంటి వాళ్ళది. అప్పటిదాకా వాళ్ళకి కూడా తెలియదు, గౌరవ జడ్జి గారికి కానీ న్యాయస్థానంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ తెలియదు. సో వీళ్ళు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎవరు ఏం చేయలేరు. అందుకని చెప్పి యూట్యూబ్ని ఉపయోగించుకున్నా, సోషల్ మీడియాను ఉపయోగించుకున్నా ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా చేసేయచ్చు, తప్పుడు ప్రచారం చేయొచ్చు. తప్పుడు ప్రచారం కూడా కాదు ఇది. ఇంకా మాట్లాడితే దాన్ని మనస్కరించట్లేదు మాట్లాడడానికి.
రెడ్ బుక్లో రాశారా, ఇంకో బుక్లో రాశారా, ఇవన్నీ కాదు. అసలు ఏం చేస్తున్నారు? దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం లేదా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి? వీళ్ళని మళ్ళీ వైఎస్ఆర్సీపీ నేతలు చాలా పెంచి మరీ పోషిస్తారు. ఇంకేముంది, సభాష్ బాగా చేసామని చెప్పి. అంటే మీ చేతకానితనం, కూటమి ప్రభుత్వం చేతకానితనం అనుకోవాలా ఇది? మేమేం చేయలేం, మా పని ఏదో మేము పెట్టుబడులు తెస్తాం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం, సంక్షేమం చేసుకుంటే వెళ్ళిపోతాం, ఇంతే, మాకు మిగతా అవసరం లేదు. తిట్టించుకోండి, ఎవరికి కావాలి? సమాజంలో ఒక విష సంస్కృతికి ఇది కారణమవుతోంది. అణిచివేయకపోతే సమాజానికే నష్టం. తర్వాత మీరు ఎంత సంక్షేమం చేసినా, ఎంత అభివృద్ధి చేసినా అంతా కూడా నిష్ఫలమే. ఎటువంటి ఉపయోగం దీనివల్ల ఉండదు. అది ప్రభుత్వానికి ఎందుకు తెలియడం లేదు? ఏమన్నా అంటే వదిలేస్తాం అనుకుంటున్నారా అని చెప్పి మాట్లాడడం తప్ప ఏం చేయలేకపోతున్నారే. ఎక్కడ దీనికంటూ సపరేట్ ఒక మెకానిజంని ఎందుకని ఏర్పాటు చేయలేకపోయారు? కూటమి ప్రభుత్వం 18 నెలలు అవుతోంది ఇప్పటికొచ్చి. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకని వీళ్ళని రప్పించలేకపోయారు? మన చట్టాలు అలౌ చేయట్లేదా? లేదంటే నిన్నటిదాకా సైలెంట్గా ఉన్నారుగా, ఏమైనా వదిలేశారా? ఇగో మళ్ళీ మొదలుపెట్టారు. ఏం చేస్తారు ఇప్పుడు? ఎన్నిటి మీద దృష్టి పెట్టాలంటే విభజించుకోండి, పనిని విభజించుకొని చెయ్యండి. ఇలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి ఇంకోసారి మాట్లాడకుండా చేస్తేనే కదా, లేదంటే ఇష్టం వచ్చినట్టు చేస్తూనే ఉంటారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.